జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 46వ శ్లోకము. తపస్విభ్యః అధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాత్ యోగీ భవార్జున. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసేటటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు తపస్సులు చేసేవారి కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు. ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసే యోగి చాంద్రాయణాది తపస్సులు చేసేటటువంటి వారి కంటే శ్రేష్ఠుడు. ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసేటటువంటి యోగి ఆత్మ కంటే ఇతరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారి కంటే శ్రేష్ఠుడు. అర్జున, ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసే యోగి అగ్నిహోత్రాది కేవల కర్మలు చేసేటటువంటి వారి కంటే కూడా శ్రేష్ఠుడు. ఇవి జ్ఞాపకం పెట్టుకొని యోగివికా, యోగాభ్యాసము చెయ్యి, ఆత్మసాక్షాత్కార సాధన చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ఆత్మసాక్షాత్కార సాధన చేయటము కోసము కావలసినటువంటి ప్రేరణ కల్పిస్తూ ఉన్నాడు. ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము ఎంత గొప్పదో భగవానుడు నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కార సాధన చేసేటటువంటి ప్రయత్నము వెంటనే ప్రారంభము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాత్ యోగీ భవార్జున. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దక్ష ప్రజాపతి పుత్రికలకు సంతానం కలిగింది. మరుత్వతికి మరుతాన్వుడు, జయంతుడు అనే ఇద్దరు జన్మించారు. జయంతో వాసుదేవాంశ ఉపేంద్ర ఇతియం విదుః. వాసుదేవ అంశ కలిగినటువంటి ఆ జయంతుడే ఉపేంద్రుడిగా ప్రసిద్ధిని పొందాడు. ఇక ముహూర్త అనే ఆమె గర్భములో మౌహూర్తికులు అనే దేవతలు పుట్టారు. వారే జీవులందరికీ వారి వారి కాలాన్ని సమయాన్ని బట్టి కర్మఫలాలను ఇస్తూ ఉంటారు. ఇక సంకల్పకేమో సంకల్పుడు పుట్టాడు. అతని వలననే కామము ఆవిర్భవించింది. వసువుకు పుట్టినవారు అష్టవసువులు. వారు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వాస్తువు, విభావసుడు అనేటటువంటి పేర్లు అష్టవసువులకి. ద్రోణుడికి తన భార్య అభిమతి వలన హర్ష, శోక, భయ అనే పుత్రులు కలిగారు.
ప్రాణుని భార్య ఊర్జస్వతి, వారికి సహుడు, ఆయువు, పురోజవుడు పుట్టాడు. ధ్రువుని భార్య ధరణి, వారి వలన ఎన్నో పట్టణాలు పుట్టాయి. ఇక అర్కుని భార్య వాసవ, వారికి తర్షాది కుమారులు పుట్టారు. అగ్ని అనే వసువు భార్య ధార, వారికి ద్రవిణాది కుమారులు కలిగారు. అగ్నికి ఇంకొక భార్య కృత్తిక, వారికి స్కందుడు అంటే కార్తికేయుడు పుట్టాడు. ఆ కార్తికేయునికి విశాఖాది కుమారులు పుట్టారు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు దక్ష ప్రజాపతి వలన కలిగినటువంటి ప్రజాభివృద్ధిని వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.